అంటే అప్పటి తరానికి ఇప్పటి తరానికి తేడా ఏం చెప్తారు? ఏది బాగుంది? మీరు వారధే కానీ మీరు అప్పుడు ఉన్న అవకాశాలకి ఇప్పుడున్న అవకాశాలకి ఇప్పుడు జనరేషన్ మనం ఇవ్వాలంటే ఒక మెసేజ్ ఇచ్చేస్తే తీసుకుంటారు లేదా పక్కన పెడదాం. బట్ మీరైతే ఒక సీనియర్ సింగర్గా ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ కానీ వాళ్ళకి మీరు ఒక గైడ్ లైన్స్ అంటే ఒకవేళ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సలహా ఇచ్చేంత అంటే అనవసరం వాళ్ళకి. నాకు తెలిసేది అందుకే. కానీ మనం ఇస్తే ఒక్కళ్ళని పాటించవచ్చుగా, పాటిస్తే మనం కరెక్ట్ చేసినట్టే. సో అది ఇచ్చేంత ఇది కూడా లేదు కానీ బట్ జనరల్ గా స్పీడ్ యుగం అయిపోయింది కదా. దీంట్లో ఏంటంటే కొంచెం టూ ప్రొఫెషనల్ టూ కమర్షియల్ గా ఉన్నారు. అంటే వచ్చినట్టు అందిపుచ్చుకుని దూసుకెళ్ళిపోవడమే అన్నట్టు అదొక్కటి అనమాట. కానీ ఇప్పుడు రంగానికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి మాధ్యమం అప్పట్లో ఇంత ఫ్రీక్వెంట్ గా ఎవరికి లేదు. మీకు కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను జీ సారగామప రన్నర్ అప్, దాని తర్వాత మేరీ ఆవాసును స్టార్ ప్లస్ లో వచ్చేది. అది లతా మంగేష్కర్ గారి ఓన్ రియాలిటీ షో అండ్ డన్ బై యశ్ చోప్రా ప్రొడక్షన్స్. యశ్ చోప్రా మిస్సెస్ డైరెక్టర్ దానికి, రామ్ చోప్రా. సో అలాంటి దాంట్లో నేను విన్నరు. కానీ ఎవరికి తెలుసు ఇక్కడ కొంచెం హిందీ నేను తెలిసిన వాళ్ళకి, మా బంధువులకి, నా స్నేహితులకి, లేకపోతే హిందీ పాటలు ఫాలో మంది తెలిసిపోతుంది ఇప్పుడు ఈ షో ద్వారా. ఎందుకంటే సో హిందీ పాటలను అభిమానించే వాళ్ళైతే ఆ ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తారు, అలా తెలుసు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఏ ఇండియన్ ఐడల్లోనో లేకపోతే దీంట్లోనో 10వ ప్లేస్ లో వచ్చినా వాడికి పేరు వచ్చేసినట్టే, ఎరవైపోయినట్టే వాడు. 10 ఎపిసోడ్లు కనిపిస్తుంది. సో అప్పుడు పబ్లిసిటీ లేదు కదా. చిన్న పిల్లలు డిమాండ్ చేస్తున్నారు అక్క. ఇప్పుడు చిన్న పిల్లల్ని పిలిస్తే షోకి, నేను కూడా ఆర్గనైజర్ గా షోస్ చేస్తాను, మీకు తెలుసు, చేసేదాన్ని. సో ఎవరైనా చిన్న పిల్లవాళ్ళని పిలిచినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు 1,00,000 ఇస్తే పంపిస్తామని అలా వచ్చేసారు. అంటే 50,000 పైనే, లోపల లేదు, మనమే తీసుకొని ఉండవు ఒకప్పుడు చెప్తున్నా. అవునవును. అంటే షోస్ వల్ల ఇంత వస్తున్నారు, వాళ్ళకి రుద్దేస్తున్నారు, డబ్బులు మిషన్స్ అయిపోయారు, డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళకి. అంటే అంటే నువ్వు అన్నావు కదా మెసేజ్ ఏంటంటే కొంచెం అంటే కొంచెం పెద్దలంటే భయము, కొంచెం రెస్పెక్ట్, వినయం, ఇలాంటివి కొద్దిగా నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్న ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తాను, ఫోన్ చేయంగానే ఫస్ట్ థింగ్ ఏం తెలుసా, అవునా మ్యామ్, ఓకే ఎప్పుడు 25th, ఓకే అండి, ఏదో ఉన్నట్టుంది, నేను ఒక్కసారి చెక్ చేసి చెప్తా. ఇది ఫస్ట్ డైలాగ్. అయ్యాక సరే వాళ్ళు టైం తీసుకుంటారో మళ్ళీ చెప్తారో, ఓకే వస్తామని. అని రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది మేడం? నేను ఇంతవరకు నా లైఫ్లో డేట్ చూసుకొని ఓకే అంతే, డేట్లు కాదు అసలు పేమెంట్ ఎంత అని అడగలేదు నేను. అంటే వాళ్ళే ఆ విషయం తెచ్చి పేమెంట్ అంటే తప్పితే అసలు నేను పేమెంట్ ఎంత అన్నది నా ఫస్ట్ కాన్వర్సేషన్లో రాదు. ఇప్పుడు అదే రాలేదు. ఇదివరకు ఇంకా ఘోరం. అసలు ఎవరో శ్రీకాకుళంలోనో విజయనగరం ఎవరిలో ఫోన్ చేసి ఫలానా చోట ఈవెంట్ అంటే నేనే ఎగేసుకుని నేనే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. అసలు వాళ్ళు ఎవరు ఎగ్గొట్టారా ఎప్పుడైనా డబ్బులు? అయ్యో బోలంత మంది డబ్బులు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు ఎవరిని మీరు అడిగింది లేదు, ఇంక వదిలేశారు అంతే. ఏం చేస్తాం అంటే మినిమం జాగ్రత్త. ఇప్పుడు ఎవరన్నా అడ్వాన్స్ అడుగుతారు, ఇప్పుడు పేమెంట్ ఎంత అని అడిగిన తర్వాత అడ్వాన్స్ అడుగుతారు. అడ్వాన్స్ తీసుకోవడం అనేది అసలు నాకు నా ఇంత వంట లేదు. అవసరం అయితే అంటే అలా పాడాలని ఒక ఇదనమాట. ప్యాషన్, పాటే ఇంట్రెస్ట్, పాటే సర్వస్వం. సో దాంట్లో ఏంటంటే అసలు పేమెంట్ అడగడం లేదు, అడ్వాన్స్ అడగడం లేదు, నేనే బుక్ చేసేసుకుని పర్లేదండి నేను బుక్ చేసుకుని వచ్చేస్తాను ఇంత కుదురుగా అని చెప్పేసి వెళ్ళిపోవడం. అంటే మన డబ్బులు కూడా కనీసం ఛార్జీలు కూడా రాని ఉన్నాయి అయితే ఇంతకుముందు ఎప్పుడైనా బోలన్నాయి. మనం పెట్టుకొని వెళ్ళిపోయిన ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి ఇన్ని వేల షోస్ లో చెప్పు. 8,000లో కనీసం 100-200 ఉంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి.